అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఒకటి నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. మీ సహనమును సకల జనులకు తెలియబడినేడి ప్రభు సమీపంగా ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ మనతో కొన్ని విలువైన మాటలు మాట్లాడుతున్నారు. బైబిల్ అంటేనే విలువైంది, బైబిల్ అంటేనే చాలా విలువైంది. ఈ విలువైన గ్రంథంలో ఎన్నో విలువైన మాటలు ఉంటాయి. మనిషి ఎలా బ్రతకాలి, మొన్న వారం కూడా చెప్పాను మీకు. అలాగే మనిషి ఎలా బ్రతకాలి, ఈ లోకంలో మనిషికి ఎదురవుతున్న సవాళ్ళను, మనిషికి ఎదురుపడుతున్న ఏమంటామంటే ఆటంకాలు, అవరోధాలు, వీటన్నిటిని ఎలా అధిగమించాలి అనేది బైబిల్లోనే ఎక్కువగా వివరించబడుతుంది, బైబిల్లోనే ఎక్కువగా తెలియజేయబడుతుంది. ఎక్కడ కూడా మీరు ఎలా బతకండి అని ఎక్కడ ఉండదండి. మ్యాక్సిమం చాలా పుస్తకాల్లో మీరు ఇలా ఉండండి అలా ఉండండి ఎక్కడ కూడా ఉండదు. చాలా సున్నితమైన విషయాలు, చాలా సూక్ష్మమైన విషయాలు కూడా ప్రభు మనకి చెబుతాడు. అందుకే మనం ధన్యులం. అందుకే ఈ బైబిల్ కలిగిన మనం ధన్యులం. అందుకే ఎక్కువగా బైబిల్ని చదవడం, బైబిల్ని ధ్యానించడం, బైబిల్ సంగతులు వినడం ఎక్కువగా చెయ్యాలి. ఎక్కువగా బైబిల్ వినాలి, బైబిల్ చదవాలి, ఎవరు చెప్పినా బైబిల్ని ఆలకించాలి, చెవివ్వాలి. మనం ఎక్కువగా దేనికి చెవిస్తాం? మనం ఎక్కువగా బైబిల్లో ఇలా ఉంటుంది, ఇలా ఉండండి, ఇలా రండి, ఇలా చేపెట్టుకుని ఇలా రండి. తిమోతి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రవేశపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చు. ప్రభు మనకి చాలా చిన్న చిన్న విషయాలు కూడా చెప్తాడు దేవుడు అని చెప్పాను కదా. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనకి గుచ్చి చెబుతాడు దేవుడు. చూడండి, మన పిల్లల్ని ఏమైనా ఎక్కడికన్నా పంపామనుకోండి, చాలామంది పిల్లలకి అలవాటు ఉంటుంది. ఇప్పుడు గమనించండి, వారు తల్లిదండ్రులు లేని ప్రదేశంలో ఉంటే మళ్ళీ వారు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందన్న విషయం పోసగుచ్చినట్టుగా చెప్తారు, చాలా ఒబ్బుడిగా చెప్తారు. అవి మంచి అయినా చెడైనా ఏదైనా కానీ పోసగుచ్చినట్టుగా చెప్తారు. అలాగా ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, దేవుడు మనకి ప్రతి సంగతిని విడిచిపెట్టుకోకుండా మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మనిషికి ఎదురవుతున్న సవాళ్ళు, ఆటంకాలు, అవరోధాలు మానవ జీవితంలో మరి ఎలా ఎదుర్కొని తనున్న లోకానికి చేరుకోవాలి అనేది దేవుడు చాలా వివరంగా చెప్తాడు బైబిల్లోనే, ఇంకెక్కడ లేదు. అందుకని ఇక్కడ చెప్తాడు ఏంటంటే, నువ్వు వాక్యాన్ని ప్రకటించు, మానేయొద్దు, సమయమందును అసమయమందు, సమయం చూడొద్దు అసలు వాక్యం చెప్పడానికి. మనకి ఏంటంటే ఒక గంట సేపు చెప్పాలి, అరగంట సేపు చెప్పాలి అని ఒకటి ఉంటుంది మనకి. మంగళవారం అయితే గంట,
శుక్రవారం అయితే అరగంట, ఆదివారం అయితే 1 గంటన్నర అని ఇలా ఉంటుంది. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు సమయాన్ని చూడొద్దు, సమయమందును అసమయమందును, సమయం కాదు ఇది అయినా సరే వాక్యాన్ని చెప్పాలి. ఉపదేశించు, అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. తప్పు దిద్దాలంట. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇది జనులకి ఇష్టముంటుందా? ఖండించి గద్దించి వాక్యం చెప్తే జనులంటే ప్రజలు, అంటే దేవుణ్ణి ఎరగని వారు. పోనీ దేవుడిని ఎరిగిన వారికి ఇష్టముంటుందా? అన్నీ తెలిసిన వారికి ఇష్టమా? దేవుడు మాటలు గద్దించి చెప్తే అన్నీ తెలిసిన వారికి ఇష్టమంటే అన్నీ తెలిసిన వారికి కూడా ఇష్టం ఉండదు. మరి ఎందుకు దేవుడు అలా చెప్తున్నాడంటే, ఎందుకనగా జనులు హితబోధను అంటే కింద పుట్టినోట్లో ఎన్ని అంకె ఉంది అక్కడ చెప్పాలి పిల్లలు? 4, 5, 6 ఏముంది అక్కడ? ఆరోగ్యకరమైన బోధ. ఏంటంట? ఆరోగ్యకరమైన బోధ. జనులు ఆరోగ్యకరమైన బోధను సహింపలేరు. జనులు ఆరోగ్యకరమైన అంటే అర్థం ఏంటి? ఆరోగ్యాన్ని కలగజేసేది, స్వస్థపరిచేది. అంటే భౌతికంగా కాదు, ఆత్మను స్వస్థపరిచే వాక్యం. ఏ వాక్యానికి మనం గుణపడతాం, ఏ వాక్యానికి మనం సరవుతాం అన్న వాక్యం ఉంటుందే, ఆ వాక్యానికి జనులు ఏం చేస్తారంట? సహింపలేరంట. ఆ వాక్యాలను వారు ఏం చేయలేరు? వినలేరు. అసలు వింటా కూడా మనసు ఉండదంట వాళ్ళకి. అలాంటి వాళ్ళకి వినడానికి కూడా మనసు ఉండదంట. ఏదో ఆటంకం, ఏదో అభ్యంతరం. ఎందుకనగా వారు దురద చెవులు గలవారు. దురద చెవులు అంటే అర్థం ఏంటి? చెవికి దురత అంటే చెవి ఇప్పుడు చర్మానికి దురత అంటే బాగుంది, గోక్కోవాలి. దురద వస్తే గోకాలి. దురద వచ్చి తగ్గిపోద్ది, అయినా సరే గోకాలి. దోమ వచ్చి కుడుతుంది, కుట్టి వెళ్ళిపోయినా సరే దురద పుడుతుంది. అక్కడ అది వెళ్ళిపోయింది కదా అని ఊరుకుంటామా? మళ్ళీ గోకాలి. గోకితేనే కానీ దురద తీరదు. ఏదో వాల్నట్ అనిపిస్తుంది ఈ మీద, అది వెళ్ళిపోద్ది. కానీ మనం అక్కడ చెయ్యట్టి ఏదో సవర్ చేసుకోవడము, గోకోవడం చేస్తేనే కానీ ఆ దురద అనేది దురద పుట్టింది, అది తీరాలంటే ఖచ్చితంగా గోకాలి. ఇక్కడ చూడండి, జనులు ఎలాంటి అంటే దురద చెవులు గలవారు. ఎలాంటి దురద చెవులు అంటే అర్థం ఏంటి? చెవులకి దురద. ఇప్పుడు ఈ దురదను ఏం చేయాలి? వారు గోక్కోవాలి, లేకపోతే దురద అనేది ఎవరు గోకుతారు మరి? వాళ్ళ చెవులకున్న దురదనే. మనం కాదు, సత్యవాక్యం చెప్పేవాళ్ళు కాదు, వారికి అనుకూలమైన బోధకులు. వారికి అనుకూలమైన బోధకులు చెప్తేనే సమ్మగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దోమ వచ్చి ఎగిరిపోయినా సరే మనకి ఏం ఉండదు, వెళ్ళిపోయింది, అది ఇంకేం ప్రభావం లేదు. కానీ మన చెయ్యలు గోకాలి అక్కడ ఖచ్చితంగా, లేకపోతే దానికి దురద తీరదు. అలాగా ఈ జనులకి ఎలాగ ఉంటుందంటే, మాకు పలానోళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్తే బాగుంటుంది, మాకు తృప్తిగా ఉంటుంది, పలానా వ్యక్తి చెప్తే మాకు ఆనందంగా ఉంటుంది. అది చెవులకున్న దురద అనమాట. అదేంటి? చెవులకున్న దురద. కాబట్టి వారు ఎలా మారిపోతారంటే, వారు తమకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలి? ఓడూరులో హెబ్రోనికి రావాలా? అబ్బే కుదరదు. ఎక్కడికి వెళ్ళాలి? మాటేరు వెళ్ళాలి, బట్టలమూరు వెళ్ళాలి, లేకపోతే పక్కన నెలమూరు వెళ్ళాలి, ఎదురుగుండా ఆలమూరు వెళ్ళాలి. హెబ్రోన్లోకి మాత్రం రాకూడదు. ఎందుకని? వీళ్ళు మనకు అనుకూలమైన వాళ్ళు కాదు. వాళ్ళు మాట్లాడితే మనకు దురద తీరదు, ఇంకా దురద ఎక్కువైపోద్ది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, బోధకులు తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక. పోగు చేసుకున్నావు, నీకు ఇష్టం వచ్చిన కాడికి వెళ్తావు, తప్పేముంది? ఎవరికి ఇష్టం వచ్చిన కాడికి వాళ్ళు వెళ్తారు, తప్పేముంది? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, వాక్యమునకు చెవినివ్వరని చెప్పాడు అక్కడ. అదే వాళ్ళ మీద వేసిన భయంకరమైన నేరారోపణ ఏంటంటే, వారు వాక్యానికి చెవినివ్వరు. దేనికి ఇవ్వరని? చెవి. వాక్యానికి చెవి ఇవ్వరు. అదేంటి? వాక్యం వినబడుతుంది. ఇప్పుడు చాలామందికి వాక్యం వినబడుతుంది మైక్ ద్వారా. వాక్యానికి చెవి ఇచ్చి అంటే ఇంకో మాట ఏంటో, మనం గట్టిగా గందరగోళంగా మాట్లాడుతున్నాం. పోనీ ఏమన్నా చక్కగా వినపడుతుంది, చక్కగా ప్రశాంతంగా పిల్లలకి మాస్టర్ పాఠం చెప్పినట్టుగా చెప్తున్నాం. ఇప్పుడు చక్కగా చెవి ఇస్తే
చక్కగా వినసొంపుగా ఉంటుంది, చక్కగా వినొచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే జనులు అంటే చెవినియ్యక, వాక్యానికి వినబడుతున్న వాక్యానికి చెవినవ్వకోకుండా వినబడని దాన్ని గ్రహించడానికి ఆలోచన చేస్తారు. అది ఏంటంటే కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. స్పష్టంగా వాక్యం దేవుడు ప్రజెంటేషన్ చేస్తూ నువ్వు విను అబ్బాయి, నువ్వు విను అయ్యా, నువ్వు విను తల్లి అని నీ చెవిదాకా తీసుకొస్తుంటే ఈ వాక్యాన్ని, ఈ వాక్యం వినాలన్న ఆలోచన లేకుండా టీవీలో వస్తున్న సీరియల్ చూడాలని ఆశ వచ్చింది, టీవీలో వస్తున్న సినిమాలు చూడాలని ఆశ వచ్చింది. సెల్ ఫోన్లో చిన్న శబ్దం, ఎంత స్పీకర్ అది, సెల్ ఫోన్కి ఉన్న స్పీకర్ ఎంత చిన్న స్పీకరు, సరిగా డిసిబుల్స్లో కూడా దాన్ని లెక్క పెట్టలేము, అంత చిన్న సౌండ్. ఆ చిన్న సౌండ్ని ఆలకించడానికి చెవులు నిక్కిస్తారు, వినబడుతున్న వాక్యాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతారు. అందుకే చెప్తున్నాడు, వారు సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చేసింది ఆల్రెడీ. ఎవరింట్లో టీవీ లేదండి, ఎవరింట్లో టీవీ లేదు, ఎవరు సీరియల్ చూడలేదు, చూస్తున్నారు చూడలేదా, చూస్తున్నారు. టీవీలో వచ్చే అభ్యంతరాలు, టీవీలో వచ్చే అల్లర్లు, టీవీలో వచ్చే కేకలకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది, మనకి కలుగుతుందా? కలగదు. దాని పట్ల మనకి ఏమైనా అసహ్యం కలుగుతుందా, వద్దనిపిస్తుందా? అనిపించదు. ఇవాళ చూస్తాం, మళ్ళీ రేపు ఆ సమయానికి చూడాలి. 7:30కే సీరియల్ ప్రారంభమవుద్ది, 8 గంటలకు సీరియల్ ప్రారంభమవుద్ది. అంటే ఏం చేస్తారు, వచ్చే సీరియల్ కోసం ముందుగానే సిద్ధపడిపోయి వంటలన్నీ పూర్తి చేసేసుకొని తిండి కూడా తినేసి ప్రశాంతంగా టీవీ ముందు కూర్చుంటారు. వాక్యం వినబడుతుంది 7:30కే, ఖచ్చితంగా ఒక 8 గంటలకు వాక్యం వినబడుతుంది, విందాం అని ఎవరైనా మనసు పెట్టి వాక్యం వినాలని ఆలోచన ఉంటుందా? అక్కడ ఉన్న వాళ్ళు కాదు కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మనసు పెట్టి వాక్యం వినాలని అనిపించదు. అందుకే జనులు ఎలా మారిపోయారంటే, జనులు సత్యమునకు చెవినివ్వట్లేదు, వాక్యానికి చెవినివ్వట్లేదు. మరి దేనికి ఇస్తున్నారు? కల్పనా కథలు, అంటే కల్పించి చిత్రీకరించిన కథల వైపు. అంటే ఒక సీరియల్ ఉందనుకోండి, అది కల్పించిందా నిజమా? ఒక సినిమా ఉందనుకోండి, అది కల్పించిందా నిజమా? కల్పించింది. కల్పించిన కథల వైపు తిరిగే కాలంలో మనుషులు ఉన్నారో, లోకంలో ఉన్నవారు ఉన్నారంటే పర్వాలేదు, కానీ ఆదివారం గుళ్ళోకి వెళ్ళి ఆరాధన చేసే వాళ్ళే టీవీ చూస్తున్నారు. చెప్పు తెగిపోద్ది ఎవరికే, చూసేవాళ్ళకి. నేను కొట్టను, దేవుడు ఖచ్చితంగా కొడతాడు. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నారా, సీరియల్ చూసి సినిమాలు చూసి నువ్వు వెళ్ళిపోయి ఆదివారం ఆరాధన ఎంత పొడిగా ఆరాధన చేసేసి పాటలు పాడేసి వాక్యం చదివేసి నీ ఇష్టానుసారం బొమ్మలట ఆడుతున్నావా, నరికేస్తాడు దేవుడు, జాగ్రత్త. వాక్యానికి చెయ్యము, వాక్యాన్ని పట్టించుకోం, వినబడతాం దాన్ని పట్టించుకోం. చక్కగా ప్రశాంతంగా వాక్యం చెప్తుంటే, వాక్యం అక్కర్లేదు. ఏం కావాలి నీకు? ఈ సమయంలో సీరియల్ కావాలి నీకు, ఈ సమయంలో టీవీలు కావాలి నీకు, ఈ సమయంలో సినిమాలు కావాలి నీకు, ఈ సమయంలో జబర్దస్త్ షోలు కావాలి మనకి, అంతే కదా. వీటి కోసం వాక్యాన్ని పక్కన పెడుతున్నాం, కల్పనా కథలో తిరిగిపోతున్నాం. దేవుడు ఊరుకుంటాడా? నువ్వేదో ఏమంటారు, ప్రతివత శిరోమణి అని చెప్తారు కొంతమందిని. వీడు చాలా శుద్ధపోసండి అని చెప్తారు మా మగోళ్ళని, వీడు చాలా శుద్ధపోసండి వీడు అంటారు. శుద్ధపూసలలాగా పతివ్రత శిరోమణిలాగా తలక స్నానం చేసి మంచి చీర కట్టుకొని అడుగులు అడుగేసుకుని మందిరానికి వెళ్ళిపోతున్నావే. బైబిల్లో దేవుడు అంటాడు, నా సన్నిధికి నిన్ను రమ్మన్నవాడు ఎవరు? చూడండి ఆ మాట, నా మాట అబద్ధమైతే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11 నుంచి చదువు, బాగుంటుంది. 11 మధ్య యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్ళును బాగుగా బలిసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను గొర్రెపిల్ల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు అని చెప్పి నువ్వు ఇవన్నీ పట్టుకొచ్చేస్తున్నావు దేవుని సన్నిధికి. నీ దశమ భాగం ఇచ్చేస్తావు దేవుని సన్నిధికి. నీకు ఏదైనా కలిసి వస్తే మొక్కుకొని 10,000, 20,000, ₹1,00,000 ఇచ్చేస్తావు దేవుని మందిరానికి. నువ్వు ఫ్యాన్లు కొనిచ్చేస్తావు, లేకపోతే ఇంకోటి చేంజ్ చేస్తావు. ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఇవన్నీ నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు దేవుడు. ఆ కాలంలో వాళ్ళకే, ఈ కాలంలో మనకే. ఇవేవి నాకు అక్కర్లేదు, ఇవన్నీ నాకు వెక్కసమయ్యాయి. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినరా అబ్బాయి, ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినమ్మాయి అని చెప్తున్నాడు. ఏంటి తెలుసా?
అసలు నేను నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు అడిగాడు తెలుసా? చూడండి అన్నమాట 12లో, నా సన్నిధిని కనబడవలెనని మీరు వస్తున్నారు కదా, ఆదివారం రావట్లేదా? ఎంత మంచిగా కనపడుతుందో తెలిసిన ఆదివారం, ఎంత మంచోళ్ళు మాటలో ఒకరు సహోదరులతో మాట్లాడినప్పుడు, వందన వచనాలు మాట్లాడేటప్పుడు ఎలా మంచి మంచి మాటలు ఏమండి, నిజంగా నీతిమంతులు మాట్లాడినట్టుగానే మాటలో, నీతిమంతుల్లాగే నడకలో, నీతిమంతుల్లాగే చూపులు, నీతిమంతుల్లాగే ప్రవర్తన మందిరంలో. బయటికి వెళ్ళి నీ యాసాలు దేవుడు చూశాడు. దేవుడు నీ యాసాలు చూసిన తర్వాత అంటున్నాడు ఏమన్నా తెలుసా, నువ్వు పట్టుకొచ్చి ఎవడకు కావాలి, అసలు మాట చెప్తాను జాగ్రత్తగా వింటావా, అసలు నేను రమ్మన్నవాడు ఎవడో అని అడిగాడు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని అసలు దేవుని మందిరానికి? నీ బతుకు బాగుండాలి, నువ్వు నాకు అనుకూలంగా ఉండాలి. కానీ నీవు నాకు అనుకూలంగా లేకుండా నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ శుద్ధ పోసలా నువ్వేం చేస్తున్నప్పుడు నీతిమంతురాలాగా మోకరించి ప్రభువా కదండి, వారమంతా కాపాడావు నన్ను, వారమంతా టీవీ ఎదురు కూర్చుంటే టీవీ పేలిపోకుండా కాపాడాడు దేవుడు, అది కాపాడాడు. వారమంతా నీ కాపుతాడు అనుగ్రహించేప్పుడు అవును చేతిలో సెల్ ఫోన్ నెట్టుకుని ఇష్టానుసారమైన చూస్తుంటే సెల్ ఫోన్ పగిలిపోకుండా, నీ ముఖం పగిలిపోకుండా దేవుడు కాపాడాడు. ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు నీ కోసం, మారతావని ఆయన చెప్తున్నాడు. నా ఆవరణం తొక్కుటకు నేను రమ్మన్నవాడు ఎవడో, నిన్ను ఎవడు రమ్మన్నా అసలు? కింద అంటాడు, మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను విన్ను. నువ్వెంత ఆరాధన చేసినా, నువ్వెంత మోకరించి ప్రార్థన చేసినా, నీ ప్రార్థన కానీ నీ ఆరాధన కానీ నేను విన్ను. వింటున్నారు మీరు? విన్నారు? నేను విన్ను అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు పెద్ద అవుతారు కదా, పెద్ద అయిన తర్వాత మీరు కూడా ఇప్పుడు ఉంటున్న పెద్దోళ్ళలాగా మీరు కూడా టీవీలు చూసేసి సినిమాలు చూసేసి ఇష్టానుసారంగా బతికేసి దేవుని సన్నిధిలోకి రాకూడదు. బతికితే నీతిగా బతికి దేవుని సన్నిధికి రావాలి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు మిమ్మల్ని అని అడుగుతున్నాడు దేవుడు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనుషులు కల్పనా కథల వైపు తిరిగిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారమైన ఆలోచనలో ఉంటూ, ఇష్టానుసారమైన పనులు చేస్తూ, ఇష్టానుసారంగా తమ కాలాన్ని వ్యర్థంగా గడుపుకుంటూ ఈరోజు అంటున్నారు, ప్రభువా నీవే మాకు ఆధారం, నీవే మాకు దిక్కు. ప్రభు చెప్తున్నాడు ఏంటి తెలుసండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కింద చదువుకున్నాం 4వ అధ్యాయము 4వ వచనంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ, ఎప్పుడు, అప్పుడు ఇప్పుడు కాదు. ప్రభువా మరి ఒక ఆమెను అడిగాను, మీకు చెప్పాను కదా మొన్న ఇదివరకు, ఒక ఆమెను ఏమన్నా మీరు అత్తబట్టి టీవీ చూస్తున్నారో, ఎందుకు చూస్తున్నారు టీవీ, మీరు అలా చూస్తే పర్లోకి వెళ్ళరని చెప్తే ఆమె అన్నది, ఏం చేయం బాబు, టైం పాస్ అవ్వట్లేదు. ఏమవట్లేదంటే టైం పాస్ అవ్వట్లేదు. అప్పుడప్పుడు టీవీ చూడు, తర్వాత నువ్వు నన్ను ప్రార్థన చేయని చెప్పలేదు దేవుడు. ఏం చెప్పడు తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు. మీరు ఒకసారి చెప్తే మర్చిపోతారో, సరిగ్గా ఎండరని చెప్పి డబుల్ సార్లు చెప్తారు, 2 సార్లు చెప్తున్నాడు. ఎవరికైనా 2 సార్లు చెప్తున్నాడు అర్థం ఏంటి? పట్టించుకోమనే కదా. దేవుడు మనల్ని పట్టించుకోమని చెప్తున్నాడు. నేను ప్రభువునందు ఆనందించండి, ఇంకో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త అని అంటాం కదా. అరే ఆలమూరు వెళ్తున్నావా, ఏటీఎం కార్డు జాగ్రత్త రే, బ్యాంక్ వెళ్తున్నావా, ఏటీఎం కార్డు జాగ్రత్త, డబ్బులు జాగ్రత్త, మళ్ళీ చెప్తాం. ఎందుకని? జాగ్రత్త వహిస్తారని. దేవుడు కూడా 2 సార్లు చెప్తున్నాడు మనకి ఏంటి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎవరిని ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి. సినిమాలందు, సీరియల్లందు, ఇట్లా ఎందు మనం ఆనందం పొందకూడదు. లోకానుసారమైన ఆటలు ఎందు, పాటలు ఎందు, లేకపోతే ఏదో ప్రోగ్రాంలు ఎందు, విహారయాత్రలు ఎందు, ఇటు ఎందు మనం ఆనందం పొందకూడదు. మేజర్గా మనం ఏం చేయాలంటే ప్రభువునందు ఆనందించాలి. ఈ మధ్యకాలంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ మధ్యకాలంలో మీసాల గుర్రప్ప అని ఒక ఆయన ఉన్నాడు, చూసారా? మీసాల గుర్రప్ప కోయి కోయి అని పాట పాడాడు. ఈ కోయి కోయి అని పాట పాడిన ఆయన ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి. ఏమైనా కానివ్వండి, ఆయన సమర్థించుకున్నాడు. కొన్ని సందర్భాల్లో టీవీలో ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూలో ఇలా అని కూడా ఆయన, ఏమంటే మీ పాట ఇలా పాడుతున్నారండి, అందరూ చాలామంది ఇలా పాడుతున్నారు, మీకేం అనిపించట్లేదా? ట్రోలింగ్ చేస్తున్నారు కదా, లేకపోతే వాటి మీద ఏమంటారు, వాటిని కొన్ని క్లిప్స్తో మాట్లాడుతూ వాళ్ళు చేస్తారు, వాటిని మీమ్స్ అంటారు, కొన్ని మీమ్స్ చేస్తున్నారు, అవన్నీ చూశారు మీరేంటి? చూశానని ఆయన ముందే కళ్ళ ముందే చూపిస్తే వాటిని చూసి నవ్వుకున్నాడు. ఆయన నవ్వుకుని
పోన్లేండి ఏదో రకంగా వాళ్ళు సంతోషపడుతున్నారు అని ఆయన పాజిటివ్గా తీసుకున్న మాటని చాలా. అప్పుడు నేను అనుకున్నాను చాలా అది దాని బాధపడే విషయంలో కూడా సంతోషిస్తున్నాడు, పోన్లే దేవుడి పాట ఆ రకంగా అన్ని రకాలుగా వెళ్తుందిలే అనుకున్నాం. మనం ఒకసారి లంకలకోడేరు హోటల్ వెళ్తుంటే లంకలకోడేరులో పానీపూరి బండి దగ్గర ఆగితే అక్కడ అన్ని జనులు పిల్లలు అనుకుంటున్నారు కోయి అనుకున్నారు. చాలా నవ్వు వచ్చింది. మేము అనుకున్నాం ఏంటంటే పోన్లే ఏదో రకంగా వారికి తెలిసో తెలియకో దేవుడి మాట వారి నోటితో పలుకుంటున్నారా అనుకున్నాం. కానీ ఆయన ఈరోజు నిన్న అనుకుంటా ఒక ప్రోమో వచ్చింది, టీవీ ఛానల్ నుంచి ఒక ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో చూసింది ఏంటంటే జబర్దస్త్ షో ఉంటుంది కదా, జబర్దస్త్ షో అలాంటి ఫ్యామిలీ షో కూడా జరుగుతుంది ఈటీవీ 2లోనే ఇందులో జరుగుతుందంట. అది ప్రోమో వచ్చింది, బాగా వైరల్ అయింది మధ్యకాలం. దాంట్లో ఈ వ్యక్తి ఆ ఫ్యామిలీ షోకి వెళ్ళాడు. జబర్దస్త్ షోలు సేమ్ జబర్దస్త్ షో ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుందంట. ఆ షోకి వెళ్ళాడు ఈ వ్యక్తి. ఎవరో పాస్టర్ మీసాల గుర్రప్ప, దాసర క్రీస్తు దాసుడు అంటే ఆయన పేరు, మీసాల గుర్రప్ప. ఆయన వెళ్ళాడు టీవీ షోకి వెళ్ళి అక్కడ ఆడు మామూలుగా జనరల్గా ఎవరైనా మామ అంటారు కదా, అందరం మామ అంటే అల్లుడు అంటున్నాడు. వీడు డ్యాన్స్ వేస్తున్నాడు అక్కడ. వారి ఇష్టానుసారమైన మాటలు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుకుంటుండే అలా కూర్చుని బొమ్మలాగా చూస్తున్నాడు. ఒక ఆమె అంటుంది మావయ్య ఉన్నాడా చచ్చిపోడా అంటుంది. ఈ మాటలు విన్న తర్వాత మావయ్య ఉన్నాడా చచ్చిపోడా అని అంటుంది. అప్పుడు చచ్చిపోయిన మ్యూజిక్ టెటే అని పెడతారు కదా, అది ఎట్టి ఆయన ఫోటో ఇసిపుతున్నారు. విశ్వాసులేమో టీవీల ముందు కూర్చుంటున్నారో, పాస్టర్లేమో టీవీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున్న దుస్థితి ఇది. ఆలోచించేయండి. బైబిల్ చెప్తుంది ప్రభువునందు ఆనందించని చెప్తుంది. ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలనైనను సరసోక్తులనైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవో. వ్యభిచారిణి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మీకు తెలుసు కదా, బూతులు మాట్లాడాడు పరలోకం వెళ్ళలో. తెలీదా? తెలుసు. తర్వాత పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు పరలోకం వెళ్ళరు. సరసోక్తులు చాలామంది సరసాలు ఆడతారు, చూసారు లేదు? సరసం మాట్లాడతారు. ఈ సరసం మాట్లాడేవాళ్ళు కూడా పరలోకం వెళ్ళరు. ఇవి కనీసం నోటితో మనం ఏం చేయకూడదు అంటే వాటిని ఉచ్చరించకూడదు. అలాగ అన్నాడో ఇలాగ అన్నాడే, ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, మనం ఎవరికైనా చెప్పాలనుకోండి ఈ మాట ఇలాగ అన్నాడో అని కూడా మనం ఆ పదాన్ని ఉచ్చరించి చెప్పకూడదు. అవి మీకు తగవో. ఇవో ఇలాంటి వాళ్ళందరూ దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు అని చెప్పి మీకు తెలుసు కదా. ఇది వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. అట్టివారితో మనం పాలివారై ఉండకూడదు. మరి మీసాల గుర్రప్పకి విషయం వెళ్దంటారా? పాస్టర్ గారు కదండి, 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తాను నేను, తక్కువేం కాదు. 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఈ పాస్టర్ గారికి ఇలాంటి వారు అక్కడ ఏం మాట్లాడతారో, ఆ జబర్దస్త్ షోలో ఫ్యామిలీ షోలో ఏం మాట్లాడతారో, బూతులు మాట్లాడతారు, సరసోక్తులు మాట్లాడతారు. తర్వాత పోకిరి చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఆ బిట్లో. నేను చూసిన బిట్లోనే చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. వారు చూపించకూడని సన్నివేశాలు చూపిస్తున్నారు. ఆ సన్నివేశాలను చూసి వారు ఏవేవో మాట్లాడుతున్నారు దుష్ట హృదయం కలిగిన మనుషులలో. కాబట్టి ఆ మనుషుల మధ్యకి వెళ్ళకూడదు. అట్టి వారితో మీరు పాలివారై ఉండకూడదు అని చెప్తుంటే దేవుడు ఈరోజు ఏం చేస్తున్నారు సమాజంలో? అలాంటి వారితో సహవాసం చేయాలి. అలాంటి ప్రోగ్రాం డబ్బులకండి. ఎందుకు వెళ్తారన్నా ప్రోగ్రాంకి? డబ్బులకి వెళ్తారండి. వాళ్ళు డబ్బులకి ఏ యాసమైన వేస్తారు సేవకులు. విశ్వాసులు వారి ఆనందం కోసం ఏదైనా చూస్తారు. మరి దేవుడి సంగతి ఏంటి? దేవుడి గురించి ఆలోచించాలి కదా, ఆలోచించాలా? అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఇలా అంటాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము
నడుచుకొని వారిని గుడిపెట్టి చూడడి. చూసారా, దేవుడు చెప్తున్నాడు ఏంటి తెలుసండి సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు చెప్తున్నారు మనతోటి, నన్ను పోలి నడుచుకోండి. నేను ఎలా నడుచుకుంటున్నాను? ఆయన ఊపిరి. సువార్త అంటే ఆయన ఊపిరి, ఆయన ప్రాణం. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటే అర్థం ఏంటి? ఆయన శ్వాసగా బతికాడు. సువార్త అంటే, వాక్యం అంటే, దేవుడు అంటే ప్రాణంగా బతికాడు ఆయన. కానీ మనం ఎలా నడుచుకుంటున్నాం? మనకు తెల్లవారు లేస్తే టీవీ పెట్టాలి, లేకపోతే ప్రశాంతంగా ఉండదు మనసు. తెల్లవారు లేస్తే ఫోన్లో ఏవో చూడాలి, లేకపోతే మనకు మనసు ప్రశాంతంగా ఏదో వెలితి, ఏదో లేని లోటు. ఈరోజు చూడలేదు. ప్రాణం పోయినంత ఇదిగా ఉంటుంది చాలామందికి. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ప్రభు మాట చెప్తున్నాడు పౌలు గారు, నన్ను పోలి నడుచుకోండి. నేను మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకున్న వారు ఎవరున్నారా? అలాంటి వాళ్ళని గురిపెట్టి చూడండి. నీకు ఈ గ్రామంలో ఏమైనా కనపడుతున్నారా? పౌలు గారిలో నడుచుకున్న వాళ్ళని కనపడుతున్నారా? ఒకవేళ కనపడితే అలాంటి వాళ్ళు గురిపెట్టండి, మీ దగ్గరలో ఉంటారు కాబట్టి. మీకు కనపడకపోతే నన్నే గురిపెట్టండి అని చెప్పి అంటారు. చూడండి, ఇంకా ఎందుకు చెప్తున్నాను తెలిసి మాట, అనేకులు నన్ను పోలి నడుచుకోవట్లేదు. మరి ఏం చేస్తున్నారు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా, ఆయన త్యాగం ఏంటి, ఆయన చేసిన ఆ బలి ఏంటి, ఆయన ఏ తాత్పర్యం కలిగి మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు, మనం ఎలా ఆనందిస్తున్నాం ఈ లోకంలో, మనం ఏటి ఎందు ఆనందిస్తున్నాం కదండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గురించి మీతో చాలాసార్లు చెప్పాడంట, అనేక పర్యాయం చెప్పాను. నేను చెప్పలేదు మీకు? ఇప్పుడు సీరియల్ చూసే వాళ్ళ కోసం, సినిమాలు చూసే కోసం మీకు చెప్పలేదా? మారినారా ఎవరైనా? మారట్లేదు. అనేక పర్యాలను చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఈ పదం పౌలు గారు రాస్తున్నప్పుడు రాస్తున్నాడంట. దుఃఖం తట్టుకోలేక, దుఃఖం పొంగిపోతున్న దుఃఖంలోంచి రాస్తున్న మాటలు ఇవి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారో నాశనమే వారి అంతమో, వారి కడిపే వారి దేవుడు. వారు ఎక్కడ సిగ్గుపడాలి అక్కడ సిగ్గుపడలేదు. అర్థమవుతుందా? మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారనుకోండి, మీరు టీవీ పెట్టి చూస్తున్నారనుకోండి, మీరు సిగ్గుపడతలేదు, వెళ్ళినోడు సిగ్గుపడుతున్నాడు. అర్థమవుతుందా? మీ ఇంట్లోంచి లేకపోతే మీ ఫోన్లోంచి లేనిపోని మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు సిగ్గుపడలేదు. ఎవరు సిగ్గుపడుతున్నారు? వెన్నోడు సిగ్గుపడుతున్నాడు. మనకు కలగలిక సిగ్గు, మనంగా సిగ్గుపడాల్సింది. అయ్యో, సేవకులు వచ్చారు, సహోదరులు వచ్చారు, నా టీవీ ఆడుతుంది, నా ఫోన్లో ఏదో ఇష్టానుసరమని చూస్తున్నాను, లేకపోతే నేను ఇష్టానుసరం మాట్లాడుతున్నాను, నా ప్రవర్తన బాగోలేదని మనం సిగ్గుపడి ఆ విషయాలు మానుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నాం. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నాం. కానీ మన పౌరస్థితి పరలోకం మంది ఉంది. జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకం కాదు మందే. మరి ఆ లోకానికి వెళ్ళాలంటే మనం ఎలా బతకాలి? ఇలా బతుకుదామా? ఇలా బతికితే మన పరలోకం ఇస్తాడు దేవుడు. ఈ మాటలు చెప్తే మీకు నచ్చదా? ఈ మాటలు చెప్పినందుకు నేను విరోధనా మీకు? ఆలోచించేయండి. ఈ మాటలు దేవుడు చెప్పమంటాడో చెప్తాం, చెప్పింది తీసుకుంటున్నామంటే తీసుకోవట్లేదు. మళ్ళీ మనం సిగ్గుపడవలసిన సంగతులు ఏందు అతిశయపడుతున్నాం. ఈ మాట ఎన్నోళ్ళు ఎవరైనా ఈ రోజు నుంచి నేను సిగ్గుపడాలి ఈ పనులు అని చెప్పేసి మానతారా? మానాలి. దేవుడు కోరుకుంటున్నాడు, అందుకే దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. మనలో చాలా అపవిత్రలు ఉంటున్నాయి. అపవిత్రతలు అన్నీ కూడా మనం తీసేసుకోవాలి, ప్రతిదీ తీసేసుకోవాలి. తీసుకోకపోతే మనకి ఈ లోకంలో చోటు లేదు. ఈ లోకంలో ఎవరికి చోటు లేదు. కానీ విషయం ఏంటంటే పరలోకంలో కూడా చోటు ఉండదు. మానేయండి వ్యర్థమైన ప్రోగ్రామ్స్, వ్యర్థమైన కాలయాపన జరిగే ఈ ఫోన్ లాంటి విషయాలు, లేకపోతే పిచ్చాపాటి ఆల్తో పిచ్చాపాటీలు, బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు, వ్యతిరేకమైన మాటలు, ఇవన్నీ కూడా మానేసి దేవుని సన్నిధిలో మన యథార్థవంతులుగా బ్రతకాలి. ప్రభు చెప్తాడు చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం ఏం చేయాలో చెప్తున్నాడు ప్రభు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ప్రభు. ఇంకను అనేక విధమైన మాటలతో వారికి సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు, బాగా వినండి ఎంత మంచి మాట తెలిసేది. 2వ అధ్యాయం 40వ వచనంలో 2వ భాగం. మీరు మూర్ఖులగు అన్న పదానికి పుట్టినట్లో వంకరైనా అంటారు. వంకరైనా అంతేనా? వంకరులు అంటండి వీళ్ళు. ఎవరో వంకరులలో
ఆ టీవీలో యాక్ట్ చేసేవాళ్ళు, సినిమాల్లో కనపడేవాళ్ళు, ఫోన్లో రీల్స్, షార్ట్లు ఏంటి ఆ మధ్యకాలంలో సీరియల్ వచ్చి కుటుంబ నేపథ్యం కలిగిన సీరియళ్ళని ఇంకా అలా చూస్తూ ఉండేవాడు. ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు అందులో. ఇప్పుడు షార్ట్లో కూడా ఆడవాళ్ళు, రీల్స్లో కూడా ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నాయో ఆ విషయాలన్నీ రికార్డింగ్ చేసి వాళ్ళు పెడుతున్నారు. అత్తగారు కోడళ్ళు మాట్లాడుకునే మాటలు రికార్డింగ్ చేసి అదొక షార్ట్, అదొక రీలు, వాటికి ఎడిట్ అవుతున్నారు అందరు జనం. భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నా, భార్యాభర్తలు చేసుకుంటున్నా కూడా రీల్స్, వీడియోస్ అయ్యి వాటి చూసి ఆనందిస్తున్నారు ప్రజలు. తల్లి పిల్లడు కలిసి విపరీతమైన ఏలకోలం, ఆ ఏలకోలాన్ని రీల్స్ మా ఆశీస్ కూడా పోతాడు ఎక్కువ. చూసారా ఇలా ఉంది సమాజం. వక్రమైన జనం. దేవుడు చెప్తున్నాడు, మీరు మూర్ఖులకు ఈ వక్ర జనమున ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి, పరలోకాన్ని పొందుకోండి అని వారిని. మూర్ఖులు వీరికి వేరైపోవాలి చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? వీరికి వేరైపోవాలి. వీరికి మనం ఏమైపోవాలి? కలిసిపోవాలా, వాళ్ళతో కలిసిపోవాలా. అన్ని జనులు టీవీ చూస్తున్నారు, నువ్వు టీవీ చూస్తున్నావు, నీ కాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళలో కోడిపందులకు వెళ్తారు, నువ్వు కోడిపందులకు వెళ్తావు, నీ కాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళు తీర్థాలకు వెళ్తారు, నువ్వు తీర్థాలకు వెళ్తావు, నీ కాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళు జాతరకి వెళ్తారు, నువ్వు జాతరకి వెళ్తున్నావు, నీ కాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు, నువ్వు సినిమాకి వెళ్తున్నావు, వాళ్ళకి నీకు తేడా ఏంటి? వాళ్ళు గుండెట్లు ఆడతారు, నువ్వు గుండెట్లు ఆడతావు, వాళ్ళకి నీకు తేడా ఏంటి? వాళ్ళు బెట్టింగ్లు వేస్తున్నావు, నువ్వు బెట్టింగ్లు వేస్తున్నావు, వాళ్ళకి నీకు తేడా ఏంటి? వాళ్ళు ఐబ్రోస్ తీసుకుంటున్నారు, నువ్వు ఐబ్రోస్ తీసుకున్నావు, నీ కాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళు వస్త్రాలు బాగో, నీ వస్త్రాలు బాగో, నీ కాళ్ళకి తేడా ఏంటి? ఆడవాళ్ళు చూస్తుంటే వెనకాల ఎంత ఉంటుంది, జాకెట్కి ఎంత ఉంటుంది ఏంటి? కింద మేడ ఇక్కడ ఈ పంతా కనపడాలంట. ఏం రాతుందో మరి, పనికిమాలింది ఈ మీద. భర్తన చెప్పాలి, సిగ్గులేదంటే పనికిమాలిదానా ఏంటో జాకెట్ ఏంటని చెప్పి. వీడు దాన్ని చూసి పొంగిపోతాడు, నువ్వు పొంగిపోతావు, నిన్ను చూసి నీ ఆడదాన్ని చూసి ఇంకొకటి పొంగిపోతాడు కదా. అదెందుకు గ్రహించరు? నీకు పొంగొచ్చేస్తే ఇంకొకటి పొంగొచ్చేదా ఏంటో? జాకెట్లు ఏంటి, ఆ నైటీలు ఏంటి, ఆ పద్ధతులు ఏంటి? నీ వారు నువ్వు కంట్రోల్ చేసుకున్నావా? వాళ్ళకి నీకు తేడా ఏంటి? నీకు వాళ్ళకి తేడా ఏంటి? దేవుడు చెప్తున్నాడు, అలాంటి వాళ్ళకి వేరవడం అంటే అర్థం ఏంటి? అలా చెయ్యమన్నా. వాళ్ళు అవి చేస్తుంటే అవి చేయకుండా ఉండాలి నువ్వు. అది మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించాలండి. వేరుగా ఉండి ఒక ఊరు వెళ్ళాను మన పంచాయతీకి వెళ్తే, ఆ ఈదులో ఉన్న అందరూ నైటీలే. నేను ఉదయం 8 గంటలకు వెళ్ళాను, సాయంకాలం 6 గంటలకు వచ్చాను. ఉదయం నుంచి సాయంకాలం వరకు నైటీయే, ఇంకా నైటీ తప్ప ఇంకో డ్రెస్ లేదు. మళ్ళీ వాళ్ళ దేవదూతలు నడుతున్నారు, ఇలా గుడ్డ లేదు, ఏమి లేదు, మీద గుడ్డ లేదు, ఏమీ లేదు, సిగ్గు శరం లేదు అసలు. ఈ రోజుల్లో మనలు కూడా చాలామంది అలాగే ఉంటున్నారు చూడండి. ఎక్కడ లేదండి ఇదంతా కేవలం ఈ అణగారిన వర్గాల్లోనే ఈ నైటీ సంస్కృతి. అదేదో సూటో కోటో అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఆడదానికి పట్టు చీర అయినా అక్కర్లేదు, మంచి నైటీ కొనిస్తే పొంగిపోద్ది. అలా ఉంది పరిస్థితి. చున్నీ వేసుకోవట్లేదు ఆడవాళ్ళు, డ్రెస్సుల మీద చున్నీ లేదు, నైటీ మీద ఒక టవల్ లేదు, కొట్టలేదు. ఏమంటారా? ఏదో మాట అంటారా, మాట అంటే బాగుంటుంది బాగోదు కానీ అనేదాం పర్లేదు. ఏమంటారా? ఆంబోతులో తిరుగుతుంటారు కదా, ఏదో అంటారు కదండి, ఇచ్చోసిన ఆంబోతు ఇది అంటారు. అచ్చోసిన ఆంబోతులో అలా తిరుగుతున్నారు ఆంబోతుల్లాగా. ఆంబోతులే నయం, పశువులై. ఈ పశువులకు బుద్ధి లేదు. నైటీలు పోయే కాలం, చచ్చిపోయిన తర్వాత శవానికి వేసేవారు నైటీ. ఒకప్పుడు దాన్ని అంగీ అనేవారు, తెల్ల అంగీ వేసేవారు. చచ్చిపోయిన తర్వాత అప్పటికప్పుడు తెల్ల కూడా తెచ్చి కుట్టేసి వేసేసేవారు. అదే కుట్టు, అదే స్టిచ్చింగ్, ఏం తేడా లేదు. కలర్ మారిందంతే, అది వైటు, ఇది కలర్ఫుల్. చచ్చిపోయిన శవాలకి వేసేది. ఈ బతుకున్న ఈ పనికిమాలిన చచ్చిపోయిన శవాలు అంటే దేవుళ్ళు చచ్చిపోరు కదా, వీళ్ళందరూ వీళ్ళకి వేసేసారు. ఎవ్వరు కూడా పగల తెల్లారిందంటే నైటీతో కనపడకూడదు అసలు. మీరు ముఖ్యంగా మన సంగతులు జ్ఞాపకం చేసుకోండి. తెల్లారిందంటే నైటీతో కనపడకూడదు. రాత్రి కనపడమంటారని కాదు, నువ్వు ఇంట్లో వేసుకోలేదు మానే, కానీ బయట కనపడకూడదు, వేసుకొని జ్ఞాపకం చేసుకోండి. సందర్భంగా చెప్తున్నాను. ఈ తరము వారికి వేరే మన రక్షణ పొందాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14 చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14.
మీరు మూర్ఖులైన వారికి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కల్మషులను, అనింద్యులునై దేవుని కుమారులగినట్లు సంశయములను, సనుగులను, సంశయములు మాని సమస్త కార్యములను చెయ్యుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతుంది. మీరు ఎలా కనబడాలి తెలుసా? ఈ లోకానికే జ్యోతి వలె కనబడాలంట. అంటే అర్థం ఏంటి? అందరూ వేసుకునే బట్టలు నువ్వు వేసుకుంటే నువ్వు జ్యోతి పెట్టి చీకటి, నువ్వు అందరూ నైట్లు వేసి తిరుగుతున్నారు, నైటు పగలో నువ్వు చక్కగా చీరకట్టు తిరుగుతున్నావు, అప్పుడు నువ్వు జ్యోతి, అప్పుడు నువ్వు వెలుగు. అందరితో పాటు నువ్వు కలిసిపోతే చీకటి, ఈ లోకం చీకటే, చీకటి లోకంతో నువ్వు కలిసిపోతే నువ్వు చీకటే, కానీ నువ్వు వెలుగు ఎందుకు అవుతావు? జ్యోతి ఎందుకు అవుతావు? దేవుడి దృష్టికి మనం ఎలా కనబడాలి తెలుసా? అందరూ ఒక దారిలో వెళ్తుంటే నువ్వు నిక్కచ్చైన దారిలో నిలబడితే నువ్వు అంతమందిలో దేవుడికి ఎలా కనబడతావు? జ్యోతి. జ్యోతి అంటే ఏంటి? లైట్లా కనబడతావంట. మీరు మూర్ఖమైన వక్రం జనం మధ్య నిరపరాధులు, నిష్కల్మషులై ఉండాలి, అనింజులై ఉండాలి. దేవుని కుమారులు అనిపించుకోవాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలి. లోకమందు జ్యోతుల వలె కనబడాలి, జ్యోతుల్లా కనబడాలి. మనం ఎలా కనబడాలి? జ్యోతుల్లా కనబడాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా బతుకుతూ, మన ఇష్టానుసారంగా జీవిస్తూ, నేను జ్యోతినే, నేను లైట్నే అనుకుంటే లైటే, నువ్వు లైటే. నువ్వేంటి? సైతానే లైటు. తెలుసా మీకు? 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో సైతానే లైటు, తేజో నక్షత్రం అది. నువ్వేంటి? మనమేంటి అంటే పూర్వం లైట్ అది, మనం అప్పుడు పూర్వం మనము లైట్లో ఉండేవాళ్ళం అనిపించుకుంటాం. తర్వాత ఒకప్పుడు బాగానే ఉండేవాడు అండి, ఒకప్పుడు బాగానే ఉండేదండి. కానీ ఇప్పుడే ఈ మధ్యకాలంలోనే పోయే కాలం వచ్చింది, మెసాల గుర్రప్పలాగా. 40 సంవత్సరాలు కూడా బాగానే ఉన్నాడండి. ఈ సోషల్ మీడియాలో ఈ పాట బాగా వైరల్ అయ్యేసరికి ఇది పోయే కాలం వచ్చింది. పోయే కాలం వచ్చి జబర్దస్త్ షోకి వెళ్ళాడు వీడు అని చెప్పుకుంటారు. ఎక్కడ? పరలోకంలో, లేకపోతే పరలోకం ముద్రుడు. కానీ ఈ దుష్టమైన కార్యం చేయడం వల్ల ఏమైపోయాడు? పాతాళంకి వెళ్ళిపోయాడు. బాగా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. చివరి మాట నేను రేపు చెప్తానో చెప్పను నాకే తెలియదు, నేను రేపు ఉంటాను లేదు నాకే తెలియదు. ఉన్నప్పుడు మాట చెప్తున్నాను జాగ్రత్తగానండి. వ్యర్థమైనవి విడిచిపెట్టండి. సినిమాలు, సీరియళ్ళు చూసారా? నేను కొట్టలేను, నేను కొట్టినా మీరు సహించలేరు, నేను తిట్టినా మీరు సహించలేరు. వేవేల పరిశుద్ధులతో సమూహంతో ఆయన వస్తాడో, ఆయన వచ్చినప్పుడు ఆ ధవళ సింహాసనం నిలబడతావే, అప్పుడు నువ్వు పొందే సిగ్గు అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ సంఘం ముందే నేను మాట్లాడుతున్నాను, కానీ ఆయన వేవేల పరిశుద్ధుల సమూహం అంతటిని తీసుకుని వస్తాడే, అప్పుడు ఆయన ముందు సిగ్గుపడాలి మనం కొన్ని కార్యాలు మనం విడిచిపెట్టకపోతే. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని వాక్యానికి చెవినివ్వాలి, కానీ కల్పనా కథలకే చెవినివ్వకూడదు. ఏం అభ్యంతరం అండి? వాక్యం అంటే జబ్బా? వాక్యం అంటే ఏముందండి? బూతులు ఇంటాక మాత్రం సమ్ముకుంటుంది, డైలాగులు ఇంటాక మాత్రం సమ్ముకుంటుంది, వాక్యం ఇంటాక మాత్రం ఇరిటేషన్ వచ్చేది, ఇరిటేషన్ ఏమేమో అయిపోతుంది. కాబట్టి ఆలోచించండి. వాక్యం వినాలి, వాక్యానికి చెవినివ్వాలి. వాక్యం వినకపోతే మనం ఫలించే చెట్లు కాదు, పనికిరాని చెట్లు అయిపోతాం. ప్రార్థన చేద్దాం.